అంటే నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంది. బామ్మగారు చెప్పండి, ఇప్పుడు నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు సీఎం గా జగన్ వస్తాడు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే అతన్ని ఒకళ్ళకైతే ఎదుర్కోలేకపోతున్నారు. విడివిడిగా ఉన్నారు. పార్టీలు కలిసి వచ్చినా ఎంతమంది కుమ్మకాయ వచ్చినా గానీ జగన్ వెంటర్ కూడా మిక్కోలేరు. ఈ పార్టీలు అన్ని ఏది కాకుండా కాంగ్రెస్ రావాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏపీ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మళ్ళీ జగనే రావాలనుకుంటున్నారు. సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ వస్తేనే బాగుంటుంది. టీడీపీ వస్తేనే బాగుంటుంది మా అభిప్రాయం. సీఎం మీరు ఎవరు రావాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారే కావాలనుకోరు. హలో అండి, ప్రస్తుతం 3 పార్టీలు కలయిక అనేది ఒకటి జరుగుతుంది కదా, సో మీరు దాని మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. 3 పార్టీలు అంటే ఏముంది, ఇప్పుడు ఒక ఛాన్స్ అని ఇచ్చేసారు. ఒక ఛాన్స్ దాన్ని బట్టి ఇంకో రెండోసారి ఇయ్యరు. ఎందుకంటే పనులు ఏవి జరగట్లేదు దేంట్లో అయినా కానీ. అందుకని ఈసారి వచ్చేది కూడా టీడీపీ అని అనుకుంటున్నాం. నా అభిప్రాయం కూడా అదే. ఓటేసినా కానీ టీడీపీకే ఓటేస్తాం అన్నమాట. అంటే నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంది. సరే అండి, చెప్పండి, ఇప్పుడు నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ఆయనే కావాలి. ఎందుకని? ఎందుకంటే జగన్ మాకేం చేశాడు? పింఛన్లు బాగొట్టాడు. ఏ మోసానికి ఇది లేకుండా చేశాడు. మా అమ్మగారు చెప్పండి, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో మీరు ఎవరు వస్తారు అనుకుంటున్నారు సీఎం గా? జగనే వస్తాడు. ఎందుకని? ఎందుకంటే 18,000 వస్తున్నాయి, పింఛన్ వస్తుంది, అమ్మఒడి వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి మాకు. అదే జగనే రావాలా మంచి జరగాలంటే. 3 పార్టీల కలయిక మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే జనసేన, టీడీపీ మరియు బీజేపీ 3 కలిసాయి కదా, వాటి మీద మీ అభిప్రాయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే అతన్ని ఒకళ్ళకైతే ఎదుర్కోలేకపోతున్నారు. విడివిడిగా ఉన్నాగా ముగ్గురు కలిస్తే కొంచెం బలం చేకూరుద్ది కాబట్టి, అంతేగాని సింగిల్ గా ఎదుర్కోవడానికి అయితే ఎవరికి డిపాజిట్లు కూడా రావని అర్థమైంది అనమాట వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ప్రజాభిధారణ పథకాలు పెట్టడం ద్వారా బొమ్మ పెట్టడం కానీ, ఇట్లా ఎస్సీని ఆకర్షించడం, ఎస్సీ ఓటింగ్ ఇట్లాంటివన్నీ చేయడం వల్ల ఆయనకి కొంచెం ఓట్ బ్యాంక్ అన్నది పెరిగింది. అత్యధికంగా ఓట్ బ్యాంక్ ఉన్న వాళ్ళు ఎవరంటే ఆంధ్ర రాష్ట్ర పరంగా చూసుకుంటే ఎస్సీలో కూడా ప్రత్యేకించి మాలలు సంబంధించిన అంబేద్కర్ విగ్రహం నిన్న 125 విగ్రహం పెట్టడం విజయవాడలో, దాన్ని గ్రాండ్ గా ఓపెన్ చేయడం, ఇది కూడా ఎస్సీ ఓటింగ్ అంతా బ్యాంకింగ్ అంతా కూడా పోగేసుకున్నారు అనమాట. చేయడం వల్ల విడివిడిగా అయితే ఎస్సీ ఓట్లు సంపాదించలేము కాబట్టి ప్రధానమంత్రి మోడీ గారి కూడా సపోర్ట్ ఉంటే సెంట్రల్ లెవెల్లో ఈ టీడీపీకి జనసేనకి సపోర్ట్ ఉందని మించి దాని ద్వారా ఓట్లు పవర్ అంతా ఉపయోగించుకొని ఓట్లు సంపాదించుకోవాలన్నది ప్లాన్ చేసి ఇట్లా ముగ్గురు ఏకమైనా జరిగింది అనమాట. అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు సీఎం గా? నెక్స్ట్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కళ్యాణ్ గారు అంటే ఎప్పుడేం మాట్లాడారో అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా చెప్తున్నాను అనమాట. సినిమా పరంగా ఆయన ఫ్యాన్సే నేను ఎప్పటికైనా కానీ కానీ పొలిటికల్ పరంగా ఏం చేస్తున్నా అన్నది పవన్ కళ్యాణ్ మైండ్ లేకుండా పోయింది. ప్రత్యేకంగా చెప్పాలంటే ఇంకోటి వారసత్వం చంద్రబాబు నాయుడు తర్వాత ఆయన కొడుకు లోకేష్ రావాలన్నది ఒక కులపరమైన మతపరమైన చిన్న భావంతో ఆయన ఒకటి సాగిస్తున్నారు అనమాట. అంటే ఒక నియంత్రణ పాలిద్దామన్న ఉద్దేశంతో ఆయన తర్వాత ఆయన కొడుకు రావాలని ఆలోచనలో ఉన్నాడు కాబట్టి ఇది కూడా కరెక్ట్ అయిందేం కాదు. ఇంకోటి ఏజెంట్ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మత రాజకీయం జరుగుతుంది. ఉందో వాళ్ళకి సపోర్ట్ చేయడం అనమాట. యూట్యూబ్ లో చూస్తే మనకి మొన్న చంద్రబాబు నాయుడు గారు క్రిస్టియన్స్ గురించి అయితే తక్కువగా మాట్లాడారు. చర్చిలు ఎందుకు లేవస్తున్నాయి, చర్చిలు కట్టుకోవడానికి పర్మిషన్ రావాలి, ఇంతకుముందు లేదు పవర్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ లో ఈ ఎలక్షన్ కమిటీ ఉండిద్దో, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఆర్ఎస్ఎస్ అంటే మతపరమైన హిందూయిజానికి సపోర్టెడ్ గా ఉంటది కాబట్టి, సో క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా ముస్లిం కి క్రిస్టియన్ కి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి ఇది క్రిస్టియన్స్ మీద ఒక రూమర్ చేస్తే హిందూ భావజాలం ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ లో పిఎం గారు ఇట్లా భావించి దగ్గర చేశారన్న చర్చెస్ మీద మసీదుల మీద ఇంటర్వ్యూ చేయడం ఆయన పెద్ద వైరల్ అయింది. తర్వాత కృష్ణ పుష్కరాలు మత మార్పిడి చేశారని పవన్ కళ్యాణ్ మాట్లాడతాం. ఇద్దరిని పిలిపించుకొని అయినా ఓకే స్టేట్ గవర్నమెంట్ లో వీళ్ళిద్దరు నిలబడితే బీజేపీని కూడా మేము ఇక్కడికి తెచ్చుకోవచ్చు అన్నదాంతో ఆయన ఈ ఇద్దరికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు. సో ఈయన కొంచెం న్యూట్రల్ గా ఉన్నాడు కాబట్టి జగన్ గారు ఆయన వస్తే బాగుండేది అనుకుంటున్నాం. ఇంకోటి జగన్ గారు ఎస్సీ పరంగా చూసుకుంటే 28 పథకాలు ఎత్తేసాడు. కార్పొరేషన్ లోన్లు అన్నది ఇది కొంచెం ఆయనకి మైనస్ అయింది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆయన కానీ లీడ్ చేస్తే గవర్నమెంట్ లో ఆయన ఈ ఎస్సీ పథకాలు ఏదైతే క్యాన్సిల్ చేశాడో ఎస్సీ లోన్లు అన్నది మళ్ళీ అమల్లో చేస్తే తిరుగులేని నాయకుడికి ఎప్పుడు ఉంటాడు అన్నది. అంటే రేపు మీరు నెక్స్ట్ జగన్ గారు రావాలని కోరుకుంటున్నారు అంతేనా? జగన్ గారనే కాదు, ఈ 3 పార్టీలకు అదేవిధంగా ఏదన్నా పార్టీ ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే మా కాన్స్టిట్యూషన్ లో వాళ్ళకి వేయడానికి నేను రెడీగా ఉన్నా. బిఎస్పీ కావచ్చు, సీకే కావచ్చు, ఇంకా లోకల్ పార్టీస్ ఉన్నాయి కదండి. ఆ పార్టీ నాయకులు ఎవరైనా జెన్యున్ కనిపిస్తే వాళ్ళకైనా చేస్తాను. ఎడ్యుకేషన్ పర్సన్ ఎవరైతే వాళ్ళకి వేయడానికి నేను రెడీ మేడం. పార్టీ అని చూడండి మా కాన్స్టిట్యూషన్ వరకు. థ్యాంక్ యూ. ప్రస్తుతం 3 పార్టీలు అంటే బీజేపీ, జనసేన, టీడీపీ ఈ 3 కలయిక మీద మీ అభిప్రాయం
అభిప్రాయం ఏంటి, ఏమనుకుంటున్నారు? నాకైతే ఈ పార్టీలు అన్ని ఏది కాకుండా కాంగ్రెస్ రావాలి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అస్తం గుర్తు పేదల పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. జగన్ కాదు, చంద్రబాబు నాయుడు కాదు, పవన్ కళ్యాణ్ కాదు. పేదల పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ఈ అందరూ దోచుకోవడానికి అందరూ చేస్తా ఉంటారు ఇదంతా. సో అంటే ఇప్పుడు నెక్స్ట్ మీరు సీఎం గా ఎవరు రావాలనుకుంటున్నారు? నాకు సీఎం ఎవరైనా బాగా కాంగ్రెస్ రావాలి. ఏం మాట్లాడతావు నువ్వు, ఏం మాట్లాడతావు? ఏపీలో కూడా కాంగ్రెస్ అస్తం గుర్తు పార్టీ వస్తే బాగుంటుంది. పేదల పార్టీ కాదు. జగన్మోహన్ రెడ్డి ఇసుక మీద అంత మాఫీ చేశాడంటే అంత మాఫీ చేశాడు. వదలతల పేదవాళ్ళు చాలా మంది ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. క్రిస్టియన్ని అని చెప్పేసి బైబిల్ పట్టుకున్నాను మతం మార్పుడయ్యి అని చెప్పేసి క్రిస్టియన్ బాగా ఇదిగా చేసేసి క్రిస్టియన్ లో ఉన్నానని ఓట్ల కోసం చెప్తున్నాడు. మాకేం చేయట్లేదు. క్రిస్టియన్ గా ఉండి మేయర్ మా చర్చిలో నిన్న అస్మిట్ చేసాం. మేయర్ పదవి కావాలని అడిగాం. BCC గా ఒక అమ్మాయి క్రిస్టియన్ ఉంది, మాకు ఆ పదవి రావాలని కోరుతున్నాం మా అమ్మాయికి. సో అంటే ఇప్పుడు నెక్స్ట్ సీఎం మీకు ఎవరు వచ్చినా పర్వాలేదు అంటారా? వచ్చినా పర్వాలేదు. టీడీపీ వైసీపీ రాకూడదు, కాంగ్రెస్ రావాలి. చేసి కాంగ్రెస్ లో ఎవరో ఒకరు నిలబెడితే ఏపీలో బాగుంటదని నా ఒపీనియన్. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్రస్తుతం 3 పార్టీలు కలయిక అనేది జరుగుతుంది కదా, బీజేపీ, టీడీపీ మరియు జనసేన. దాని మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. వైసీపీ పరిపాలన బాగానే ఉంది. అంటే నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ వస్తేనే బాగుంటున్నాము. ఎందుకని, ఏమన్నా రీజన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మంచి పరిపాలన చేస్తున్నారు కదా, దేంట్లో అయినా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాడు, అమ్మ వాళ్ళు అని సంక్షేమాలు ఇస్తున్నాడు కదా. ఓకే, అంటే మీరు నెక్స్ట్ జగనే రావాలని కోరుకుంటున్నారా? భయ్యా చెప్పండి, ప్రస్తుతం 3 పార్టీల కలయిక మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ 3 కలిసి పోటీ చేస్తున్నాయి కదా, దాని మీద మీ అభిప్రాయం? మరి జగన్ గారి పాలన అందులో బాగాలేదు, మరి ఎడ్యుకేషన్ పరంగా బాగా. దానికోసం మరి చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి వచ్చి ఈసారి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, జగన్ గారు వెళ్ళిపోతారు, ఈసారి చంద్రబాబు నాయుడు గారే వస్తారు. సీఎం మీరు ఎవరు రావాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారే కావాలని కోరుకుంటున్నాం. ఓకే, మొత్తం 3 పార్టీలు ఒక కలయికగా మారాయి కదా, బీజేపీ, జనసేన, టీడీపీ ఏవైతే ఉన్నాయో, మీరు వాటి మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అభిప్రాయం అంటే ఇప్పుడు కొత్త ఏర్పడింది కనుక టీడీపీ వస్తేనే బాగుంటుంది. ముందున్న వైఎస్ఆర్సీపీలో ఏం జరగలేదు, ఎవరికి ఏమి అనుకూలంగా లేదు. ప్రజలకు అనుకూలంగా ఉంటేనే కదా ఏదైనా బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ప్రజలు అభిప్రాయాలు ఏంటనేది మీరు ఏమనుకుంటున్నారు? టీడీపీ వస్తే ఈసారి బాగుంటుంది అనుకుంటున్నాం. పొత్తు ఉంది కదా పవన్ కళ్యాణ్ తో, బీజేపీ పైన ఉంది కదా, ఏదైనా సరే టీడీపీ వస్తేనే బాగుంటుంది అని నా అభిప్రాయం. అంటే రేపు టీడీపీ వస్తే ప్రయోజనాలు ఏంటి, ఏమేమి ఉంటాయని మీరు భావిస్తున్నారు? ప్రయోజనాలు కాకుండా ప్రెసెంట్ ఉన్న మార్కెట్ లో రేట్లు అందరికి సామాన్య మానవుడు బతకాలంటే ఏదైనా కన్వీనియంట్ గ్యాస్ అయినా ఆయిల్ అయినా ఏదైనా సరే ఇట్లా ఉండేటట్టు ఉంది. కానీ ఇప్పుడున్న రేట్లకి అసలు సాధారణ మానవుడు బతకాలంటే చాలా కష్టంగా ఉంది. అందుకని టీడీపీ వస్తేనే బాగుంటుందని మా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ. అక్క చెప్పండి, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఏపీ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మళ్ళా జగనే రావాలనుకుంటున్నాను నేనైతే. ఎందుకని? ఎందుకని అంటే అంత మంచిగా జరుగుతుంది కదా, అమ్మఒడి వస్తుంది, 40 సంవత్సరాలకి 18,750 రూపాయలు వేస్తున్నాడు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు, అన్ని ఇస్తున్నాడు. కాబట్టి మళ్ళా జగనే వస్తాడని అనుకుంటున్నా, రావాలి కూడా. బీజేపీ, జనసేన, టీడీపీ కలిపి పోటీ చేస్తున్నాయి 3 పార్టీలు కలిసి, దాని మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అభిప్రాయం లేదండి, ఎవరు వచ్చినా గానీ, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా, ఎంతమంది కుమ్మక్కాయ వచ్చినా గానీ జగన్ వెంటర్ కూడా బిక్కోలేరు. నెక్స్ట్ సీఎం గా ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. కానీ కారణాలు ఏమైనా ఉన్నాయా? సంక్షేమ పథకాలు ఇందులోకి బీమాలు కానీ, చనిపోయిన వాళ్ళు కానీ, ఏదైనా భరోసా కానీ చాలా చేశారు. ఇంకా ఎన్నెన్నో సంక్షేమ పథకాలు మనకి ఇస్తారు, మనల్ని బాగా చూసుకుంటారు. అతను డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీ ఓటేయాల్సిందే. తిన్న వాళ్ళు కూడా ఉన్నారు, లేని వాళ్ళు కూడా ఉన్నారు. రూపాయి ప్రతి ఒక్కరు తిన్న వాళ్ళే. ప్రతి టీడీపీ వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా, వైసీపీ వాళ్ళైనా, ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు రూపాయి తిన్నారు. తిన్న మెతుక్కి న్యాయం చేయాలంటే ఆయనకి జగన్మోహన్ రెడ్డికి ఓటేయాల్సిందే.